जय हो मार्चु कళాశాల जय हो मार्चु कళాశాల भावी पौरुలకు నీవే భవ్య కార్యశాల. Students, welcome to my YouTube channel BVRSR Classroom. Today we will take up a detailed discussion of structure of glucose. This is a part of carbohydrates chapter and I will be explaining this in Telugu and English medium. ఇది రెండో పార్ట్. ఆల్రెడీ పార్ట్ 1 కంప్లీట్ చేసుకున్నాం. ఈ సెకండ్ పార్ట్ లో we will have detailed explanation of carbohydrates. ఇందులో మనం చెప్పుకునేటటువంటిది ఏంటి అంటే గ్లూకోజ్ సంబంధించి ఓపెన్ చైన్ స్ట్రక్చర్ చెప్తాను, అలాగే రింగ్ స్ట్రక్చర్ చెప్తాను, హ్యావర్త్ ప్రొజెక్షన్ ఫార్ములాస్ గురించి మాట్లాడుకుంటాం, అలాగే ఇంకా కొన్ని అసోసియేటెడ్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. ఆ టాపిక్స్ లైక్ మ్యూటారోటేషన్, ఆస్జోన్ ఫార్మేషన్, యానోమర్స్, ఎపిమర్స్ ఇవన్నీ కూడా ఈ క్లాస్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు తెలిసినంత వరకు ఈ కార్బోహైడ్రేట్స్ చాప్టర్ చాలా 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 ఇంపార్టెంట్. అందు గురించి చాలా కేర్ఫుల్ గా అర్థం చేసుకుంటూ నోట్స్ రాసుకుంటూ చివరి వరకు ఫాలో అవ్వండి. చాలా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. యూ విల్ ఫీల్ వెరీ హ్యాపీ. ఐఎమ్ బి వెంకట్రావు ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ, గవర్నమెంట్ కాలేజ్ అటానమస్, రాజమండ్రి. ఇప్పుడే మీకు చెప్పాను స్టెప్ బై స్టెప్ ఈ గ్లూకోజ్ సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా టేకప్ చేస్తామని. ఫస్ట్ ఓపెన్ చైన్ స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్ గురించి మాట్లాడుకుందాం. జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. కాన్స్టిట్యూషన్ ఆఫ్ గ్లూకోజ్. ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ గ్లూకోజ్ లో ముందు ఓపెన్ చైన్ స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్ గురించి మాట్లాడతానని చెప్పాను. మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ గ్లూకోజ్ ఈజ్ డిటర్మైన్డ్ యాజ్ C6H12O6. మనందరికీ తెలిసినటువంటి విషయం. ఈ మాలిక్యులర్ ఫార్ములాని యూజ్ చేసుకుని చివరి వరకు ఓపెన్ చైన్ స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్ ముందు ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ స్టెప్ చూడండి. ద రిడక్షన్ ఆఫ్ గ్లూకోజ్ విత్ రెడ్ ఫాస్ఫరస్ అండ్ HI హైడ్రోఐడిక్ యాసిడ్ గివ్స్ N-హెక్సేన్. ఓకే, N-హెక్సేన్ అనే కాంపౌండ్ ఫార్మ్ అవుతుంది. గ్లూకోజ్ C6H12O6. దిస్ ఈజ్ రియాక్టెడ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ రెడ్ ఫాస్ఫరస్ విత్ HI. ద ప్రోడక్ట్ ఈజ్ N-హెక్సేన్. N అంటే నార్మల్ హెక్సేన్ ఫామ్ అయింది. స్ట్రైట్ చైన్ కాంపౌండ్ చూడండి. CH3, CH2, 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 CH2 అండ్ CH3. సో దీన్ని బట్టి మనకి ఏం ఇన్ఫర్మేషన్ వస్తుందో నెక్స్ట్ లైన్ లో చూద్దాం. Therefore, the 6 carbon atoms of glucose form a straight chain. సో గ్లూకోజ్ ని ఈ రకంగా రియాక్ట్ చేస్తే N-హెక్సేన్ వచ్చింది కాబట్టి, సో గ్లూకోజ్ లో ఆ 6 కార్బన్స్ ఏ రకంగా అరేంజ్ అయి ఉన్నాయి, ఇక్కడ హెక్సేన్ లాగే స్ట్రైట్ చైన్ లో అరేంజ్ అయ్యి ఉన్నాయి అనే ఇన్ఫర్మేషన్ మనం పొందుతున్నాం. నెక్స్ట్ చూద్దాం. ఇట్ ఫార్మ్స్ penta-acetate ఆన్ ట్రీట్మెంట్ విత్ ఎసిటిక్ anhydride. ఎసిటిక్ anhydride తో ట్రీట్ చేస్తే penta-acetate ఫామ్ అవుతుంది. అంటే ఏంటంటే ఈ ఎసిటిక్ anhydride అనేది 5 ప్లేసెస్ లో రియాక్ట్ అయి penta-acetate ని ఫామ్ చేస్తుంది, విచ్ ఇండికేట్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ 5 hydroxyl గ్రూప్స్ ఇన్ ద మాలిక్యూల్. మరి ఎసిటిక్ anhydride తో penta-acetate వచ్చింది కాబట్టి ఈ గ్లూకోజ్ మాలిక్యూల్ లో ఎన్ని హైడ్రాక్సిల్ గ్రూప్స్ ఉన్నాయి అనే విషయాన్ని మనం డిసైడ్ చేస్తాం. ఎన్ని ఉన్నాయి? 5 హైడ్రాక్సిల్ గ్రూప్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకని? penta-acetate ని ఇచ్చింది కాబట్టి. గ్లూకోజ్ ఫార్ములా C6H12O6. ఈ penta-acetate ఫామ్ అయిన తర్వాత C6H7OOH 5 టైమ్స్ అనమాట. ఈ రకమైనటువంటి ఫార్ములా ఉంటుంది అని చెప్పి మన ప్రెడిక్షన్. అలాగే స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వెళ్దాం. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే యాజ్ గ్లూకోజ్ ఈజ్ ఎ స్టేబుల్ కాంపౌండ్, అది మనకు తెలుసు, ఇట్ ఈస్ ఎ వెరీ స్టేబుల్ కాంపౌండ్ కాబట్టి no 2 OH గ్రూప్స్ ఆర్ అటాచ్డ్ టు ద సేమ్ కార్బన్. ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఏంటంటే ఒక కార్బన్ కి ఒకటి కంటే ఎక్కువ OH గ్రూపులు కానీ అటాచ్ అయి ఉంటే దెన్ దట్ కాంపౌండ్ ఈజ్ అన్స్టేబుల్. H2O రూపంలో H2O బయటకు వెళ్ళిపోయి స్టెబిలిటీ పొందుతుంది అనమాట. సో ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే గ్లూకోజ్ ఈజ్ ఎ స్టేబుల్ మాలిక్యూల్ కాబట్టి no 2 OH గ్రూప్స్ ఆర్ అటాచ్డ్ టు ద సేమ్ కార్బన్. అంటే 5 OH గ్రూప్స్ ఆర్ అటాచ్డ్ టు 5 డిఫరెంట్ కార్బన్స్. ఆ విషయాన్ని తేల్చాం మనం. తర్వాత ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. గ్లూకోజ్ రియాక్ట్స్ విత్ హైడ్రాక్సిలమైన్ టు ఫార్మ్ అన్ ఆక్సైన్ అండ్ విత్ హైడ్రోజన్ సైనైడ్ టు ఫార్మ్ సైనోహైడ్రిన్. ఇవన్నీ కూడా దేనికి నిదర్శనాలండి? కార్బనైల్ కాంపౌండ్ అయి ఉంటుంది అని చెప్పి మనం చెప్పుకోవాలి, కార్బనైల్ కాంపౌండ్. అలాగే
It also forms phenyl hydrazone on treatment with phenyl hydrazine. ఈ మూడు ఆస్పెక్ట్స్ దేనికి సంబంధించినటువంటి రియాక్షన్స్ చూడండి, ఇది హైడ్రాక్సిలమీన్ తో ఆక్సైమ్ ఇస్తుంది, హైడ్రోజన్ సైనైడ్ తో సైనోహైడ్రిన్ ఇస్తుంది, అలాగే ఫినైల్ హైడ్రజిన్ తో ఫినైల్ హైడ్రజోన్ గా కన్వర్ట్ అవుతుంది. అంటే డెఫినెట్ గా ఈ ఇచ్చినటువంటి మాలిక్యూల్ మనం దేన్నైతే స్టడీ చేస్తున్నామో అందులో కార్బనైల్ గ్రూప్ ఉంది అని చెప్పి తెలుస్తుంది. ఇట్ ఇండికేట్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ కార్బనైల్ గ్రూప్. అయితే ఇక మనం తేల్చాల్సింది ఆ కార్బనైల్ గ్రూప్ ఆల్డిహైడ్ గ్రూపా కీటోన్ గ్రూపా అనేది తేల్చాలి. నెక్స్ట్ చూద్దాం. Mild oxidation of glucose with bromine water yields a monocarboxylic acid, gluconic acid, containing same number of carbon atoms as in glucose. Glucose లో ఎన్ని ఉన్నాయని తెలుసు మనకి, 6 కార్బన్స్ ఉన్నాయి. సో అదే నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఉన్నటువంటి మోనోకార్బాక్సిలిక్ యాసిడ్ గ్లూకోనిక్ యాసిడ్ ని ఇస్తుంది. దేంతో? బ్రోమిన్ వాటర్ తో. కాబట్టి దీని నుంచి మనకి ఏ ఇన్ఫర్మేషన్ వస్తుందంటే దిస్ ఇండికేట్స్ దట్ ద కార్బనైల్ గ్రూప్ మస్ట్ బి ఆల్డిహైడ్. ఓకే, అది కీటోన్ కాదు, అది ఆల్డిహైడ్ అని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. చూడండి ఇక్కడ C6H12O6, దాన్ని ఆల్రెడీ మనం ముందు ఇలాగ రాసాం, C6H7OOH 5 టైమ్స్, ఎందుకంటే పెంటాఎస్టేట్ ఫామ్ అయింది కాబట్టి. ఇంకోటి ఏంటి, C5H6CHO పైన డిసైడ్ చేసాం, ఇక్కడ CHO ఆల్డిహైడ్ గ్రూప్ ఉందని, OH 5 టైమ్స్ అని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అలాగే సేమ్ ఆల్డిహైడ్ కి సంబంధించి ఇంకొక కన్ఫర్మింగ్ ఆస్పెక్ట్ అన్నమాట ఇది. ఓకే, ఇంకా చూడండి, కంటిన్యూ చేద్దాం. Oxidation of gluconic acid with nitric acid yields a dicarboxylic acid, దాన్నే మనం glucaric acid, saccharic acid, with the same number of carbon atoms as in glucose. Okay, thus besides aldehyde group, glucose must also contain a primary alcoholic group also, which generates the second carboxylic group on oxidation. So okay, 5 OH గ్రూప్స్ ఉన్నాయని చెప్పి డిసైడ్ చేస్తాం, అంతవరకు బానే ఉంది. ఆ 5 OH గ్రూప్స్ ఎలాగ అరేంజ్ అయ్యి ఉన్నాయి, అందులో ఏదన్నా ప్రైమరీ ఉందా అంటే ఒకటి ప్రైమరీ ఉంది అని తేలుతుంది. ఎందుకని? ఆక్సిడేషన్ ఆఫ్ గ్లూకోనిక్ యాసిడ్ విత్ నైట్రిక్ యాసిడ్ ఈల్డ్స్ ఏ డైకార్బాక్సిలిక్ యాసిడ్, దట్ ఈస్ గ్లూకారిక్ యాసిడ్, విత్ ద సేమ్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ యాజ్ ఇన్ గ్లూకోజ్. ఆ పాయింట్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి బిసైడ్స్ ఆల్డిహైడ్ గ్రూప్, గ్లూకోజ్ మస్ట్ కంటైన్ ఏ ప్రైమరీ ఆల్కహాలిక్ గ్రూప్, అంటే CH2OH గ్రూప్ ఉంది అని చెప్పి మనం దీన్ని బట్టి తెలుస్తుంది, విచ్ జనరేట్స్ ద సెకండ్ కార్బాక్సిలిక్ గ్రూప్ ఆన్ ఆక్సిడేషన్. ఈ పాయింట్ కూడా మనకి ఇంపార్టెంట్ పాయింట్. సో ఇప్పటి వరకు ఏమున్నాయి, 6 కార్బన్ ఆటమ్స్ ఒక స్ట్రైట్ చైన్ లో ఉన్నాయని చెప్పి చెప్పుకున్నాం. తర్వాత ఏమో 5 OH గ్రూప్స్ ఉన్నాయని చెప్పి కన్ఫర్మ్ చేసాం. అలాగే కార్బనైల్ గ్రూప్ ఉంది, ఆ కార్బనైల్ గ్రూప్ కూడా ఏంటిది, CHO గ్రూప్ అని చెప్పి కన్ఫర్మ్ చేసాం. అలాగే ఒకటి ప్రైమరీ ఆల్కహాలిక్ గ్రూప్ ఉంది అని చెప్పి డిసైడ్ చేసాం. అలాగని చూసినట్టయితే నెక్స్ట్ ఆస్పెక్ట్ చూడండి, యాజ్ ఆల్డిహైడిక్ గ్రూప్ ఈజ్ మోనోవాలెంట్, కాబట్టి ఇది ఎప్పుడు కూడా చివర ఉంటుంది. ఓకే, మనం ఇక్కడ కన్వీనియంట్ కోసం టాప్ లో రాస్తాం అనమాట. యాజ్ ఆల్డిహైడ్ గ్రూప్ CHO ఈజ్ మోనోవాలెంట్, ఇట్ ఈస్ ప్రెసెంట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద చైన్. ఒకవైపు ఉంటుంది CHO గ్రూప్. చాలా పక్కా ఇన్ఫర్మేషన్ రాబట్టాం మనం ఓపెన్ చైన్ స్ట్రక్చర్ సంబంధించి. సో స్ట్రైట్ చైన్ ఓపెన్ చైన్ స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్ ఈజ్ రిటర్న్ యాజ్, ఎలా రాస్తాం చూడండి, CH2OH, CHOH, 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 CHO. ఇది అరేంజ్మెంట్. ఈ అరేంజ్మెంట్ లో ఇక్కడ స్టార్స్ పెట్టాం కదా, ఆ స్టార్స్ మీనింగ్ ఏంటంటే అసిమెట్రిక్ కార్బన్స్ అని చెప్పి చెప్పుకుంటాం. As the above structure contains 4 different asymmetric carbons, it shows optical activity and it is present in 16 different forms. స్టీరియోకెమిస్ట్రీలో ఈ ఆస్పెక్ట్స్ చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను, అవకాశం ఉంటే దాన్ని కూడా ఒకసారి విజిట్ చేయండి. ఓకే, సో ద స్ట్రక్చర్ కంటైన్స్ 4 different asymmetric carbons, 1, 2, 3 and 4. కాబట్టి ఇట్ ఎగ్జిబిట్స్ ఆప్టికల్ యాక్టివిటీ. అసిమెట్రిక్ కార్బన్స్ ఉన్నాయంటే ఆప్టికల్ యాక్టివిటీని ఎగ్జిబిట్ చేస్తుంది. అండ్ ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ 16 డిఫరెంట్ ఫార్మ్స్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆస్పెక్ట్స్ అన్ని కూడా మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఉపయోగపడేటటువంటి విషయాలు. ఎన్ని అసిమెట్రిక్ కార్బన్స్ ఉన్నాయి, ఎన్ని డిఫరెంట్ ఫార్మ్స్ మనకు కనిపిస్తాయి, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వీటి నుంచి ఎక్కువగా రావడానికి అవకాశం ఉన్నటువంటి ఆస్పెక్ట్స్. ఓకే, బేస్డ్ ఆన్ అబోవ్ రియాక్షన్స్, ఫిషర్
assigned an open chain structure of glucose as shown. చూడండి ఎలా ఉందో. ఫైనల్ గా ఫిషర్ అన్న ఆయన ఈ రకమైనటువంటి స్ట్రక్చర్ ఉంటుంది అని చెప్పి ఇవ్వడం జరిగింది. టాప్ నుంచి కిందకి కార్బన్ నెంబరింగ్ ఇచ్చాం. టాప్ లో సిహెచ్ఓ, తర్వాత సిహెచ్ఓహెచ్, 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 సిహెచ్ఓహెచ్ అండ్ సిహెచ్2ఓహెచ్. ఈ స్ట్రక్చర్ ను మనం స్ట్రైట్ చైన్ స్ట్రక్చర్ అని లేదా ఓపెన్ చైన్ స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్ అని చెప్పి పిలుస్తాం. సో ఇంతవరకు మనం ఏం చేయగలిగామండి? స్ట్రైట్ చైన్ స్ట్రక్చర్ ఆర్ ఓపెన్ చైన్ స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్ ని రాయగలిగాం. ఓకే, ఇది అయిన తర్వాత సైక్లిక్ స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్ ని టేకప్ చేద్దాం. మరి ఇప్పుడు దాకా చెప్పుకున్నాం, స్ట్రక్చర్ డిసైడ్ అయిపోయింది కదా, అంతవరకు బాగానే ఉంది కదా అని చెప్పి అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే ఆ ఓపెన్ చైన్ స్ట్రక్చర్ గ్లూకోజ్ కు ఉన్నటువంటి ప్రాపర్టీస్ అన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. అందు గురించి మనకు డ్యూటీ ఏంటంటే we have to find out the cyclic structure of glucose which has the ability to explain the properties of glucose in detail. దాని గురించి మనం ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ there are certain objections. ఇప్పుడే చెప్పాను నేను, objections to open chain structure of glucose. ఏంటా objections? Even though glucose contains aldehyde group, గ్లూకోజ్ లో ఆల్డిహైడ్ గ్రూప్ ఉంటుంది అని చెప్పి మనం తేల్చాం. కాబట్టి ఆల్డిహైడ్ గ్రూప్ ఉన్నటువంటి స్వభావం ఏంటంటే ఇట్ హ్యాస్ టు రియాక్ట్ విత్ సోడియం బైసల్ఫైట్, అమోనియా ఇలాంటి కాంపౌండ్స్ తో రియాక్ట్ అవ్వాలి. కానీ ఇట్ డస్ నాట్ ఫార్మ్ ఎడిషన్ కాంపౌండ్స్ విత్ దీస్ సబ్స్టెన్సెస్. ఏది? గ్లూకోజ్. సో ఇదొక అబ్జెక్షన్ అనమాట. కాబట్టి గ్లూకోజ్ లో ఓపెన్ చైన్ స్ట్రక్చర్ ఉండడానికి అవకాశం లేదు అనేది ఫస్ట్ అబ్జెక్షన్. రెండోది, ఇట్ డస్ నాట్ రెస్టోర్ ద కలర్ ఆఫ్ షిప్స్ రియేజెంట్. ఆల్డిహైడ్ కు ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏంటంటే ఇట్ రెస్టోర్స్ ద కలర్ ఆఫ్ షిప్స్ రియేజెంట్, పింక్ కలర్. కానీ గ్లూకోజ్ ఆ పని చేయట్లేదు. దట్ ఈస్ అనదర్ అబ్జెక్షన్. ఇంకోటి ఏంటంటే గ్లూకోజ్ ఫార్మ్స్ 2 ఐసోమెరిక్ మెథైల్ గ్లూకోసైడ్స్. దేంతో రియాక్ట్ చేసినప్పుడు? మెథైల్ ఆల్కహాల్ అండ్ డ్రై హెచ్సిఎల్ తో రియాక్ట్ చేస్తే గ్లూకోజ్ ఫార్మ్స్ 2 ఐసోమెరిక్ మెథైల్ గ్లూకోసైడ్స్ whose properties are different from the properties of glucose. చూడండి, మరి సేమ్ ప్రాపర్టీసే ఉండాలి కదా, గ్లూకోజ్ కు ఉన్నటువంటి ప్రాపర్టీసే ఈ మెథైల్ గ్లూకోసైడ్స్ కూడా ఉండాలి. కానీ అలా ఉండట్లేదు అంటే దేర్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. ఆ డిఫరెంట్ అనేది మనకి స్టెప్ బై స్టెప్ వెళ్తే తెలుస్తుంది. ఇంకొక వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ చూడండి, గ్లూకోజ్ ఎగ్జిబిట్స్ ఎ స్పెషల్ ప్రాపర్టీ కాల్డ్ యాజ్ మ్యూటారొటేషన్. ఈ మ్యూటారొటేషన్ అనేది డిఫరెంట్ గా కూడా అడుగుతారు దీన్ని. మ్యూటారొటేషన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. దీన్ని డీటెయిల్ గా నెక్స్ట్ చెప్తాను. ఇక్కడ ఈ విధంగానే గుర్తుపెట్టుకోండి, గ్లూకోజ్ ఎగ్జిబిట్స్ ఎ స్పెషల్ ప్రాపర్టీ మ్యూటారొటేషన్ విచ్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్డ్ బై ఓపెన్ చైన్ స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్. సో ఇవి కొన్ని మెయిన్ అబ్జెక్షన్స్. ఇంకా చూద్దాం. గ్లూకోజ్ రియాక్ట్స్ విత్ హైడ్రాక్సిలమీన్ టు ఫార్మ్ ఎన్ ఆక్సైన్. ఓకే, అది ఆల్రెడీ చూసాం, హైడ్రాక్సిలమీన్ తో ఆక్సైన్ ఫార్మ్ చేస్తుందని చెప్పి స్టార్టింగ్ లో చూసాం. బట్ గ్లూకోజ్ పెంటాఎసిటేట్ డస్ నాట్ రియాక్ట్ విత్ హైడ్రాక్సిలమీన్. పెంటాఎసిటేట్ ఫామ్ అయిన తర్వాత కూడా సిహెచ్ఓ గ్రూప్ గానీ ఉంటే హైడ్రాక్సిలమీన్ తో రియాక్ట్ అయ్యి ఆక్సైన్ ఫార్మ్ చేయాలి. కానీ అలా చేయట్లేదు. మరి అలా చేయట్లేదంటే దాని అర్థం ఏంటి? దిస్ షోస్ దట్ సిహెచ్ఓ గ్రూప్ ఈజ్ నాట్ ప్రెసెంట్ ఇన్ గ్లూకోజ్ పెంటాఎసిటేట్. చూడండి ఎంత జడ్జ్మెంట్ వచ్చిందో ఇక్కడ. అంటే ఆ పర్టికులర్ మాలిక్యూల్ అంటే గ్లూకోజ్ పెంటాఎసిటేట్ లో సిహెచ్ఓ గ్రూప్ లేదు. మరి సిహెచ్ఓ గ్రూప్ లేకపోతే ఎక్కడికి వెళ్ళిపోయింది, ఎలా ఉంది? ఆ విషయాలు చెప్పడానికే మనం సైక్లిక్ రింగ్ స్ట్రక్చర్ ని స్టడీ చేయాలి. రింగ్ స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్. ఈ పై విషయాలని ఎక్స్ప్లెయిన్ చేయడానికి టోలెన్ అనే ఆయన a 5-membered ring structure for glucose on the basis of stability of gamma lactons ఆధారంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారు. ఏది? పై చెప్పినటువంటి ఫ్యాక్ట్స్. ఎన్ని మెంబర్డ్ రింగ్ అండి? 5-membered రింగ్ స్ట్రక్చర్. ఈ 5-membered రింగ్ స్ట్రక్చర్ ఇక్కడ చూడండి, ఇది ఒక ఆటమ్, 2, 3, 4 అండ్ ఆక్సిజన్. 5-membered రింగ్ స్ట్రక్చర్. దీన్నే ఫ్యూరనోజ్ స్ట్రక్చర్ అని చెప్పి పిలుస్తాం. ఫ్యూరనోజ్ స్ట్రక్చర్. కానీ ఈ ఫ్యూరనోజ్ స్ట్రక్చర్ లేదా ఈ 5-membered రింగ్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో గ్లూకోజ్ కి, ఇది కూడా మళ్ళీ కంప్లీట్ గా అన్ని ప్రాపర్టీస్ ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. కాబట్టి 6-membered రింగ్ స్ట్రక్చర్ ని టేకప్ చేయవలసినటువంటి అవసరం వస్తుంది. చూద్దాం. Although the existence of 2 isomeric glucosides can be explained on the basis of furanose forms of glucose,
The properties of methyl glucosides are not explained. ఓకే, ప్యూరనోస్ స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. కాబట్టి హ్యావర్త్ అనే ఆయన హీ సజెస్టెడ్ 6-membered రింగ్ స్ట్రక్చర్ ఫర్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ పైరనోస్ స్ట్రక్చర్. ఓకే, డి గ్లూకోజ్ కి 6-membered రింగ్ స్ట్రక్చర్ ని ప్రపోజ్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ పైరనోస్ స్ట్రక్చర్. ఆ పైరనోస్ స్ట్రక్చర్ ఏ రకంగా ఉంటుందో చూడండి. పైరనోస్ 6-membered రింగ్ స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్. దీన్ని జాగ్రత్తగా మీరు స్ట్రక్చర్స్ అన్నిటిని కూడా ప్రాక్టీస్ చేయాలి. ఆల్ఫా డి గ్లూకోజ్, బీటా డి గ్లూకోజ్. ఆల్ఫా ఓహెచ్ఎం రైట్ సైడ్ కుంటే ఆల్ఫా అంటాం, ఓహెచ్ఎం లెఫ్ట్ సైడ్ కుంటే బీటా అంటాం. అది మళ్ళీ చెప్పుకుంటాం. ఇక్కడ ఈ రింగ్ లో ఎన్ని ఆటమ్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయండి. 1, 2, 3, 4, 5 and 6. కాబట్టి ఇట్ ఈస్ ఏ 6-membered రింగ్ స్ట్రక్చర్. దీన్నే మనం పైరనోస్ స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్ అని పిలుస్తాం. 6-membered ring structure of glucose explains the properties of glucose very well. Very happy. మనకు అంతకంటే ఏం కావాలి? సో 6-membered ring structure ఏదైతే ఉందో గ్లూకోజ్ యొక్క ప్రాపర్టీస్ ని సాటిస్ఫాక్టరీగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగింది అని చెప్పుకుంటున్నాం. ఇట్ వాజ్ అబ్జర్వ్డ్ దట్ గ్లూకోజ్ సొల్యూషన్ కంటైన్స్ ఓపెన్ చైన్ స్ట్రక్చర్, ఆల్ఫా డి గ్లూకోజ్ స్ట్రక్చర్ అండ్ బీటా డి గ్లూకోజ్ స్ట్రక్చర్ ఇన్ ఈక్విలిబ్రియం. చూడండి ఇప్పుడు ఎలా ఉందో, 3 స్ట్రక్చర్స్ ఈక్విలిబ్రియం లో ఉంటాయి అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఏంటేంటి? డి గ్లూకోజ్ అంటే ఓపెన్ చైన్ స్ట్రక్చర్, ఆల్ఫా డి గ్లూకోజ్ ఏ 6-membered రింగ్ స్ట్రక్చర్, అలాగే బీటా డి గ్లూకోజ్ అనదర్ 6-membered రింగ్ స్ట్రక్చర్. దీన్నే ఆల్ఫా డి గ్లూకోజ్, బీటా డి గ్లూకోజ్ స్ట్రక్చర్స్ అని చెప్పి అంటాం. ఈ 3 కూడా ఈక్విలిబ్రియం లో ఉంటాయి అని చెప్పి ఫైనల్ గా తేల్చారు. ఎప్పుడు? గ్లూకోజ్ సొల్యూషన్ లో ఈ 3 కూడా ఈక్విలిబ్రియం ఎస్టాబ్లిష్ చేసి ఉంటాయి. ఓకే, అంతవరకు మనకి 6-membered రింగ్ స్ట్రక్చర్ విషయానికి వస్తే చాలా సాటిస్ఫాక్టరీగా స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ కన్ఫర్మేషన్ కావాలి. డిటర్మినేషన్ ఆర్ కన్ఫర్మేషన్ ఆఫ్ రింగ్ సైజ్ ఆఫ్ గ్లూకోజ్. అదే కదా కాంట్రవర్సీ. ప్యూరనో స్ట్రక్చర్, పిరనో స్ట్రక్చర్. ప్యూరనో స్ట్రక్చర్ ఏమో 5-membered అంటుంది, పిరనో స్ట్రక్చర్ ఏమో 6-membered అంటుంది. ఫైనల్ గా దాన్ని కన్ఫర్మ్ చేయవలసినటువంటి అవసరం మన మీద ఉంటుంది. దాన్ని ఎలా కన్ఫర్మ్ చేస్తామో చూడండి. గ్లూకోజ్ రియాక్ట్స్ విత్ methyl alcohol and HCl, dry HCl, resulting in the formation of 2-methyl glucosides. స్టార్టింగ్ లో చెప్పుకున్నది 2-methyl glucosides ఫామ్ అవుతాయి సపరేట్ గా. ఇక్కడ చూడండి, when beta methyl glucoside is treated with dimethyl sulfate in sodium hydroxide, methyl tetra O methyl glucoside is formed. గుర్తుపెట్టుకోవాలి పేర్లు మీరు. ఓకే, నెక్స్ట్ స్టెప్ లో ఏం జరుగుతుందో చూద్దాం. When this substance reacts with dilute HCl, only the OCH3 on C1 carbon converts to OH. మిగిలినవి కాదు, ఓన్లీ C1 కార్బన్ మీద ఉన్నటువంటి OCH3 మాత్రమే OH గా కన్వర్ట్ అవుతుంది. టెట్రా ఓ మిథైల్ గ్లూకోజ్ ఈస్ ఫార్మ్డ్. మిగిలినవి కన్వర్ట్ అవట్లేదు. ఓకే, వెన్ దిస్ ఈజ్ ఆక్సిడైజ్డ్ విత్ HNO3, జైలో ట్రైమెథాక్సీ గ్లూటారిక్ యాసిడ్ ఈస్ ఫార్మ్డ్ అండ్ ఇట్ ఈస్ ఫౌండ్ టు బి ఆప్టికల్లీ ఇన్యాక్టివ్. అలా పాసిబిలిటీ ఉండదు. ఇవన్నీ కూడా ఆప్టికల్లీ యాక్టివ్ మాలిక్యూల్స్ అయి ఉండాలి. సడన్ గా ఇక్కడ జైలో ట్రైమిథాక్సీ గ్లూటారిక్ యాసిడ్ ఇది ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ సబ్స్టెన్స్ ని ఫామ్ చేస్తుంది. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు గెట్ సచ్ ఏ మీసో కాంపౌండ్ ఫ్రమ్ ద 5-membered రింగ్ స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్. గ్లూకోజ్ కి 5-membered రింగ్ స్ట్రక్చరే ఉండుంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు గెట్ సచ్ ఏ మీసో కాంపౌండ్ ఫ్రమ్ ద 5-membered రింగ్ స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్. Hence it is known that 6-membered ring structure is correct for glucose. ఫైనల్ గా రకంగా తేల్చేసాం. ఇప్పుడు మనం ఏమైతే చెప్పుకున్నామో, గ్లూకోజ్ మెథైల్ ఆల్కహాల్ అండ్ డ్రై HCl తో రియాక్షన్, ఆల్ఫా మెథైల్ గ్లూకోసైడ్ అండ్ బీటా మెథైల్ గ్లూకోసైడ్ వచ్చింది. దాన్ని సోడియం హైడ్రాక్సైడ్ లో డైమెథైల్ సల్ఫేట్ తో రియాక్ట్ చేసాం. రియాక్ట్ చేస్తే వచ్చేటటువంటి స్పీసీస్ ఏమున్నాయో చూడండి. మెథైల్ టెట్రా ఓ మెథైల్ గ్లూకోసైడ్ వచ్చింది. దాన్ని HCl తో రియాక్ట్ అయితే ఏం జరుగుతుంది? ఈ OCH3 అన్ని కూడా OH గా కన్వర్ట్ అవ్వాలి, కానీ కేవలం ఇది మాత్రమే కన్వర్ట్ అయింది. OCH3 OH గా కన్వర్ట్ అయింది. తర్వాత HNO3 తో రియాక్ట్ చేస్తే జైలో ట్రైమిథాక్సీ గ్లూటారిక్ యాసిడ్ వచ్చింది. ఓకే, 5-membered రింగ్ స్ట్రక్చర్ తీసుకుంటే ఈ రకమైనటువంటి రియాక్షన్స్ జరగవు. కాబట్టి గ్లూకోజ్ లో 6-membered రింగ్ స్ట్రక్చర్ మాత్రమే ఉందని చెప్పి ఈ విధంగా కన్ఫర్మ్ చేయడం జరిగింది. So this aspect is very important as far as glucose study is concerned.
తర్వాత ఫైనల్ గా హ్యావర్త్ ప్రొజెక్షన్ ఫార్ములా ఆర్ pyranose స్ట్రక్చర్స్ ఆఫ్ డి గ్లూకోజ్. ఇది ఇంకా ఫైనల్ కి వచ్చేసాం అనమాట. ఫైనల్ గా pyranose స్ట్రక్చర్ ని ఎలా రాయాలి డి గ్లూకోజ్ సంబంధించి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఇన్ హ్యావర్త్ స్ట్రక్చర్స్ drawn with the heterocyclic oxygen in the upper right corner. దీన్ని అండర్లైన్ చేసుకోండి. ఫస్ట్ రాసేటప్పుడు ఏం చేస్తాం, హెట్రోసైక్లిక్ ఆక్సిజన్ ఏదైతే ఉందో ఆ రింగ్ లో ఆ సింగిల్ గా ఉన్నటువంటి ఆక్సిజన్ ని అప్పర్ రైట్ కార్నర్ లో రాస్తాం. ద ఆల్ఫా ఫార్మ్ హ్యాస్ OH గ్రూప్ ఆన్ C1 పాయింటింగ్ డౌన్. ఓకే, C1 అంటే ఫస్ట్ కార్బన్ మీద ఈ ఆల్ఫా ఫామ్ లో OH రాసేటప్పుడు ఆ OH ని కిందకి రాయాలి. ఓకేనండి. మరి బీటా ఫామ్ లో ఏం చేస్తాం, ద బీటా ఫామ్ హ్యాస్ ద సేమ్ గ్రూప్ పాయింటింగ్ అప్ సైడ్. సో C1 మీద OH గాని కిందకుంటే అది ఆల్ఫా ఫామ్, పైకి ఉంటే అది బీటా ఫామ్ అవుతుంది. తర్వాత the free CH2OH group of an aldohexose is drawn above the plane of ring when ring oxygen is in the upper right side corner. CH2OH ఎలా రాయాలండి, ఆ ప్లేన్ కి పైన రాయాలి, ప్లేన్ ఆఫ్ ద రింగ్ కి పైన రాయవలసి ఉంటుంది. ఆ స్ట్రక్చర్ చూస్తే చాలా క్లియర్ గా మీకు అర్థం అవుతుంది. ద రెస్ట్ ఈస్ సింపుల్. ద గ్రూప్స్ ఆన్ ద లెఫ్ట్ ఆఫ్ ద ఫిషర్ ప్రొజెక్షన్ ఫార్ములా ఆర్ అప్. అంటే ఫిషర్ ప్రొజెక్షన్ ఫార్ములా మనం ఎక్కడ చూసాం, ఓపెన్ చైన్ స్ట్రక్చర్ లో చూసాం. ఆ ఫిషర్ ప్రొజెక్షన్ ఫార్ములాలో లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి గ్రూప్స్ అన్ని కూడా పైకి రాస్తాం, అండ్ దోస్ ఆన్ ద రైట్ సైడ్ ఆర్ డ్రాన్ డౌన్ ఇన్ ద హ్యావర్త్ స్ట్రక్చర్. ఫిషర్ ప్రొజెక్షన్ ఫార్ములాలో లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ పైకి రాస్తాం, రైట్ సైడ్ ఉన్నవన్నీ కిందకి రాస్తాం. ఫైనల్ గా అప్పుడు మనకి హ్యావర్త్ స్ట్రక్చర్ వస్తుంది. దాన్ని మనం pyranose స్ట్రక్చర్ అని చెప్పి కూడా పిలుస్తాం. చూడండి, ఇదిగో ఇదే హ్యావర్త్ స్ట్రక్చర్స్ ఆఫ్ గ్లూకోజ్. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ద pyranose స్ట్రక్చర్. ఇంకో ఆక్సిజన్, హెట్రోసైక్లిక్ ఆక్సిజన్ ఎక్కడ రాస్తామని చెప్పుకున్నాం, టాప్ రైట్ సైడ్ కార్నర్ రాస్తామని చెప్పుకున్నాం. తర్వాత దాని పక్కనే ఉంది C1. C1 అంటే ఫస్ట్ కార్బన్. ఫస్ట్ కార్బన్ మీద OH కిందకు ఉంటే దెన్ ఇట్ ఈస్ ఆల్ఫా డి గ్లూకోజ్, పైకి ఉంటే బీటా డి గ్లూకోజ్. ఓకే, ఇంకొకటి ఏంటి, CH2OH. ఈ CH2OH సిక్స్త్ కార్బన్, ఫ్రీగా ఉన్నటువంటి CH2OH, దీన్ని పైకి రాస్తాం అన్నమాట. ఈ ప్లేన్ కి అబౌవ్ ద ప్లేన్ రాసాం. ఇంకా రిమైనింగ్ అన్ని ఫిషర్ ప్రొజెక్షన్ ఫార్ములాలో లెఫ్ట్ సైడ్ ఉన్న వాటిని పైకి రాసాం, రైట్ సైడ్ ఉన్న వాటిని అన్నిటిని కిందకి రాసాం. మీరు గ్లూకోజ్ గానీ అబ్జర్వ్ చేస్తుంటే థర్డ్ కార్బన్ మీద OH లెఫ్ట్ సైడ్ ఉంటుంది, కాబట్టి ఇక్కడ కూడా పైకి రాసాం. రైట్ సైడ్ కొన్నవన్నీనేమో కిందకు వచ్చేసాయి. సో ఇక్కడ కూడా అంతే. సో దిస్ ఈస్ ఆల్ఫా డి గ్లూకోజ్ అండ్ బీటా డి గ్లూకోజ్ స్ట్రక్చర్. దే ఆర్ కాల్డ్ యాజ్ హ్యావర్త్ స్ట్రక్చర్స్ ఆఫ్ గ్లూకోజ్. ఓకే, అంతవరకు మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, దట్ ఈస్ స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్ చెప్పుకున్నాం. అందులో సపరేట్ గా ఒకటి ఓపెన్ చైన్ స్ట్రక్చర్ చెప్పుకున్నాం, అలాగే సైక్లిక్ స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్ చెప్పుకున్నాం. అక్కడ చెప్పేటప్పుడు మీకు మ్యూటారొటేషన్ అనే పదం వచ్చింది. దాన్ని చాలా డీటెయిల్డ్ గా సెపరేట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నాను. అదే దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ మ్యూటారొటేషన్. ఏంటో చూద్దాం. మ్యూటారొటేషన్, when a monosaccharide is dissolved in water, మోనోసాకరైడ్ అంటే గ్లూకోజ్ లాంటిది, వాటర్ లో డిజాల్వ్ చేస్తే ద ఆప్టికల్ రొటేటరీ పవర్ ఆఫ్ దట్ గ్రాడ్యువల్లీ చేంజెస్ అంటిల్ ఇట్ రీచెస్ ఏ కాన్స్టెంట్ వాల్యూ. గ్లూకోజ్ లాంటి మోనోసాకరైడ్స్ దే ఆర్ ఆప్టికల్లీ యాక్టివ్ కాబట్టి దే విల్ హ్యావ్ ఆప్టికల్ రొటేటరీ పవర్. ఈ ఆప్టికల్ రొటేటరీ పవర్ వాటర్ లో డిజాల్వ్ చేసిన సందర్భంలో గ్రాడ్యువల్ గా చేంజ్ అయిపోయి ఉంటుంది. అది ఒక కాన్స్టెంట్ వాల్యూకి రీచ్ అవుద్ది. ఈక్విలిబ్రియం వచ్చిన తర్వాత కాన్స్టెంట్ వాల్యూ దగ్గర ఆగిపోద్ది. దాన్నే మ్యూటారొటేషన్ అని చెప్పి పిలుస్తాం. డీటెయిల్డ్ గా ఎగ్జాంపుల్ తో స్టడీ చేద్దాం. వెన్ ఎయిదర్ ఆఫ్ టూ ఫార్మ్స్ ఆఫ్ గ్లూకోజ్, ఏంటా టూ ఫార్మ్స్, ఒకటి ఆల్ఫా డి గ్లూకోజ్, రెండోది బీటా డి గ్లూకోజ్. వెన్ ఎయిదర్ ఆఫ్ టూ ఫార్మ్స్ ఆఫ్ గ్లూకోజ్ ఆర్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ అండ్ అలౌడ్ టు స్టాండ్, దీస్ గెట్ స్లోలీ కన్వర్టెడ్ ఇంటూ అదర్ ఫార్మ్. అంటే ఒక దాంట్లోంచి ఇంకొక ఫార్మ్ కి వెళ్ళిపోవడం, మారడం జరుగుతూ ఉంటుంది. అండ్ అన్ ఈక్విలిబ్రియం మిక్చర్ ఆఫ్ బోత్, దట్ ఈస్
ఆల్ఫా డి గ్లూకోజ్ ఏమో 36%, బీటా డి గ్లూకోజ్ ఏమో 64% ఉండేలాగా ఈక్విలిబ్రియం ఎస్టాబ్లిష్ అవుతుంది. ఓకే, అది బాగానే ఉంది. ద ఫార్మేషన్ ఆఫ్ ఈక్విలిబ్రియం మిక్స్చర్ కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ యాజ్, కొంచెం డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఆల్ఫా డి గ్లూకోజ్ హ్యాస్ ఎ స్పెసిఫిక్ రొటేషన్ ఆఫ్ ప్లస్ వాల్యూ 111 డిగ్రీస్. ఇక్కడ చెప్పాను కదా ఆప్టికల్ రొటేటరీ పవర్ ఉంటుందని. ఆల్ఫా డి గ్లూకోజ్ కి ఎంత ఉంటుందండి స్పెసిఫిక్ రొటేషన్ వాల్యూ? పాజిటివ్ వాల్యూ 111 డిగ్రీ ఉంటుంది. బీటా డి గ్లూకోజ్ కి ఏమో స్పెసిఫిక్ రొటేషన్ వాల్యూ, అది కూడా పాజిటివ్ వాల్యూ 19.2 డిగ్రీస్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ రెండాటిని కలిపేసామనుకోండి వాటర్ లో, ఒకదాని వాల్యూ ఏమో తగ్గుతుంది, ఇంకో దాని వాల్యూ ఏమో పెరుగుతుంది. వెన్ ఆల్ఫా ఫార్మ్ ఈస్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్, ఇట్స్ స్పెసిఫిక్ రొటేషన్ ఫాల్స్, తగ్గిపోతుంది, అంటిల్ ఏ కాన్స్టెంట్ వాల్యూ ఆఫ్ 52.5 డిగ్రీస్ ఈజ్ రీచ్డ్. ఓకే, మరి బీటా ఫార్మ్ ఏం చేస్తుంది? ఆన్ ద అదర్ హ్యాండ్, వెన్ బీటా ఫార్మ్ ఈస్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్, ఇట్స్ స్పెసిఫిక్ రొటేషన్ ఇంక్రీజెస్ అండ్ బికమ్స్ కాన్స్టెంట్ అట్ 52.5 డిగ్రీస్. అంటే రెండు కూడా ఈక్విలిబ్రియం వాల్యూ అయినటువంటి 52.5 డిగ్రీస్ రీచ్ అవుతున్నాయి. ఓకే, అదే విషయాన్ని ఇక్కడ డయాగ్రామాటిక్ గా రిప్రజెంట్ చేసాను చూడండి. ఇది ఆల్ఫా ఫార్మ్ 111 డిగ్రీస్ డిక్రీజ్ అవుతుంది, ఇదేమో బీటా ఫార్మ్ 19.2 డిగ్రీస్ ఇంక్రీజ్ అవుతుంది. బోత్ ఆఫ్ దెమ్ రీచెస్ ఈక్విలిబ్రియం, అండ్ at equilibrium the optical activity will be 52.5 degrees. This spontaneous change in specific rotation of an optically active compound with time to an equilibrium value is called as mutarotation. సో మీరు డెఫినేషన్ రాసేటప్పుడు దీంతో స్టార్ట్ చేయొచ్చు. ద స్పాంటేనియస్ చేంజ్ ఇన్ స్పెసిఫిక్ రొటేషన్ ఆఫ్ అన్ ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్ విత్ టైమ్ టు అన్ ఈక్విలిబ్రియం వాల్యూ ఈజ్ కాల్డ్ మ్యూటారొటేషన్. ఇది ఈ గ్లూకోజ్ లాంటి మాలిక్యూల్స్ ఉన్నటువంటి స్పెసిఫిక్ ప్రాపర్టీ. Thus there is an equilibrium mixture of alpha and beta forms in the solution. ఫైనల్ గా సొల్యూషన్ ఏముంటాయి? ఈక్విలిబ్రియం రీచ్ అయిన తర్వాత ఆల్ఫా అండ్ బీటా ఫార్మ్స్ ఈక్విలిబ్రియం మిక్స్చర్ ఏర్పరిచి ఉంటుంది. ఆల్ఫా డి గ్లూకోజ్ స్పెసిఫిక్ రొటేషన్ 111 డిగ్రీస్, ఓపెన్ చైన్ ఫార్మ్ స్పెసిఫిక్ రొటేషన్ 52.5 డిగ్రీస్, బీటా డి గ్లూకోజ్ స్పెసిఫిక్ రొటేషన్ 19.2 డిగ్రీస్. సో ఇలాగ ఒకదాని నుంచి ఒకటి ఇంటర్ కన్వర్ట్ అవుతూ ఉంటాయి, ఈక్విలిబ్రియం ఎస్టాబ్లిష్ అవుతుంది. అలాగే ఫ్రక్టోజ్ కూడా ఈ రకమైనటువంటి ప్రాపర్టీ ఉంటుంది. ఆల్ఫా డి ఫ్రక్టోజ్ సొల్యూషన్ హ్యాజ్ ఎ స్పెసిఫిక్ రొటేషన్ ఆఫ్ -21 డిగ్రీస్. ఇది లివర్ రొటేటరీ అని చెప్పుకున్నాం కదా, అందు గురించి -21 డిగ్రీస్ ఉంటుంది. వైల్ బీటా డి ఫ్రక్టోజ్ సొల్యూషన్ హ్యాజ్ ఎ స్పెసిఫిక్ రొటేషన్ ఆఫ్ -133 డిగ్రీస్. ఓకే, అండ్ at equilibrium rotation value of both of them is -92 degrees. ఈ వాల్యూస్ కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లో ఈ వాల్యూస్ అన్ని కూడా అడుగుతూ ఉంటారు. చాలా ఇంపార్టెంట్ అండి టాపిక్ మనం ఇవాళ డిస్కస్ చేస్తున్నది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామినేషన్. Mutarotation takes place because of the slow interconversion of alpha form to beta form and vice versa via the open chain structure until equilibrium is established. ఎందుకు మ్యూటారొటేషన్ జరుగుతుంది అంటే, ఈక్విలిబ్రియం ఎస్టాబ్లిష్ అయ్యే వరకు ఆల్ఫా ఫామ్ బీటా ఫామ్ టు ఆల్ఫా ఫామ్ మధ్యలో వయా ఓపెన్ చైన్ ఫామ్ జరుగుతుంది. కాబట్టి మనకి మ్యూటారొటేషన్ అనేది ఒకటి ఉంటుంది అని చెప్పి ఫైనల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మనం దాన్ని స్టడీ చేసాం. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ మ్యూటారొటేషన్. ఇదిగో ఆల్ఫా డి గ్లూకోజ్ సైక్లిక్ స్ట్రక్చర్, బీటా డి గ్లూకోజ్ సైక్లిక్ స్ట్రక్చర్, ఇది ఓపెన్ చైన్ స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్. దీని నుంచి దీనికి, దీని నుంచి దీనికి, దీని నుంచి దీనికి, దీని నుంచి దీనికి, ఇలాగా ఇంటర్ కన్వర్షన్ జరుగుతూ ఉంటుంది. ఫైనల్ గా ఈక్విలిబ్రియం రీచ్ అయినప్పుడు ఎంత ఉంటుందండి ఆప్టికల్ రొటేషన్? గ్లూకోజ్ కి అయితే 52.5 డిగ్రీస్ ఉంటుంది. ఓకే, సో మ్యూటారొటేషన్ అర్థం చేసుకున్నారు అనుకుంటున్నాను. నెక్స్ట్ స్మాల్ టాపిక్, ఎపిమర్స్. వాట్ ఈస్ అన్ ఎపిమర్? దీని గురించి స్టడీ చేద్దాం. షార్ట్ క్వశ్చన్ లో మనకి ఎగ్జామినేషన్ లో కనపడుతూ ఉంటుంది, లేదా ఎపిమర్ బేస్ చేసుకుని మిమ్మల్ని ఆ ఎపిమర్స్ ని ఐడెంటిఫై చేయమని చెప్పి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ గా అడిగేటటువంటి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. The monosaccharides which have different configuration at C2, second carbon only, are called epimers or C2 epimers. చూడండి ఏంటి ఇక్కడ, what is an epimer? Monosaccharides which have different configuration at C2 only
ఆర్ కాల్డ్ ఎపిమర్స్ ఆర్ C2 ఎపిమర్స్. ఎగ్జాంపుల్ చూడండి, డి గ్లూకోజ్, డి మ్యానోజ్. ఈ రెండు ఎలా ఎపిమర్స్ గా ఎగ్జిస్ట్ అవుతాయి అనేది ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. దిస్ ఈస్ డి గ్లూకోజ్ అండ్ దిస్ వన్ ఈస్ డి మ్యానోజ్. రెండు మాలిక్యూల్స్ ఇంచుమించు ఒకేలాగా కనిపిస్తాయి ఎక్సెప్ట్ ఎట్ సెకండ్ పొజిషన్. ఇది C2 అండి. C1, C2, C3 అలా రాసుకున్నాం కదా మనం ఇందాక. సో ఇక్కడ C2 దగ్గర చూడండి, గ్లూకోజ్ లో OH ఏమో రైట్ సైడ్ కి రాసుకున్నాం, అలా కాకుండా మ్యానోజ్ అయితే OH ఏమో లెఫ్ట్ సైడ్ కి రాసుకున్నాం. ఈ ఒకటి తప్ప మిగిలిన అన్ని కూడా సేమ్ టు సేమ్. చూడండి, గ్లూకోజ్, మ్యానోజ్. మరి రెండు మాలిక్యూల్స్ లో డిఫరెన్స్ ఎక్కడ ఉంది? ఓన్లీ ఎట్ ద సెకండ్ పొజిషన్, దట్ ఈస్ C2. ద టైప్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఎపిమర్స్. సో క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను నేను వాట్ ఈస్ ఎపిమర్ అనేది. ఓకే, ఎక్కడ డిఫరెన్స్ ఉంటుంది? ఓన్లీ ఎట్ ద C2. ఇంకొక సిమిలర్ కాన్సెప్ట్ యానోమర్స్. కార్బోహైడ్రేట్స్ లో ఈ చదివేటప్పుడు ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇప్పుడు యానోమర్స్ అన్నాం, ఎపిమర్స్ అన్నాం, ఇవన్నీ కూడా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి దాన్ని ఐడెంటిఫై చేయమని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ గా ఫ్రేమ్ చేయొచ్చు, లేదా దాన్ని మ్యాచ్ ద ఫాలోయింగ్ గా ఫ్రేమ్ చేయొచ్చు. ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అంటే వేరే ఏం రావండి, దీని నుంచే వస్తాయి. సో బేసిక్ థింగ్స్ ఏదైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో దీన్ని ఫాలో అయ్యారంటే మీరు సపరేట్ గా మనం ఫ్యూచర్ లో చెప్పుకుని పోయేటటువంటి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అన్నిటిని కూడా ప్రాక్టీస్ చేశారంటే మనకి పీజీ ఎంట్రన్స్ లో కూడా చాలా అద్భుతమైనటువంటి టాప్ ర్యాంక్స్ ని సాధించడానికి అవకాశం ఉంటుంది. యానోమర్స్. వాట్ ఆర్ యానోమర్స్? Glucose forms a hemi-acetal between CHO group and the OH group on the C5 atom అని చెప్పి మనం ముందు నుంచి చెప్పుకుంటున్నాం. హెమిఎసిటాల్. హెమిఎసిటాల్ దేనికి దేనికి మధ్య ఫామ్ అవుతుంది? CHO గ్రూప్, టాప్ లో ఉన్నటువంటి CHO గ్రూప్ కి ఫిఫ్త్ కార్బన్ మీద ఉన్నటువంటి OH గ్రూప్ కి మధ్యన రింగ్ ఫామ్ అవుతుంది అని చెప్పి స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటున్నాం. దాన్ని మనం హెమిఎసిటాల్ స్ట్రక్చర్ అంటాం. ఓకే, యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ సైక్లైజేషన్, ఆ రింగ్ ఫామ్ అవడాన్ని ఏమంటాం మనం? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సైక్లైజేషన్. ఆ సైక్లైజేషన్ జరగడం వలన ఫస్ట్ కార్బన్ బికమ్స్ ఎసిమెట్రిక్, అంటే కెరాలిటీ వచ్చేస్తుంది, ఆప్టికల్ యాక్టివిటీ వచ్చేస్తుంది దానికి. C1 బికమ్స్ ఎసిమెట్రిక్, కెరల్. అండ్ ద న్యూలీ ఫార్మ్డ్ OH గ్రూప్ మే బి ఎయిదర్ ఆన్ ద లెఫ్ట్ ఆర్ ఆన్ ద రైట్ ఇన్ ద ఫిషర్ ప్రొజెక్షన్ ఫార్ములా. ఇదొక్కసారి మళ్ళీ చదవండి. సో పైన రింగ్ స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. దేనికి దేనికి మధ్య రింగ్ స్ట్రక్చర్? CHO గ్రూప్ కి అలాగే ఫిఫ్త్ కార్బన్ మీద ఉన్నటువంటి OH గ్రూప్ కి మధ్యన రింగ్ ఫామ్ అవుతుంది. ఈ రింగ్ ఫామ్ అవడాన్ని మనం ఏమంటాం? సైక్లైజేషన్ అంటాం. ఈ సైక్లైజేషన్ జరగడం వలన ఫస్ట్ కార్బన్, అదే CHO క్యారీ చేస్తున్నటువంటి ఫస్ట్ కార్బన్ ఏదైతే ఉందో ఇట్ బికమ్స్ ఎసిమెట్రిక్. దట్ మీన్స్ ఇట్ బికమ్స్ chiral. And the newly formed OH group may be either on the left or on the right. ఆల్రెడీ నేను చెప్పేసాను అనుకోండి, మీకు స్ట్రైక్ అవుతుంది, నాకు అర్థమవుతుంది. ఎయిదర్ ఆన్ ద లెఫ్ట్ ఉండొచ్చు లేదా ఆన్ ద రైట్ ఉండొచ్చు ఇన్ ద ఫిషర్ ప్రొజెక్షన్ ఫార్ములా. దే రిజల్ట్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ టూ ఐసోమర్స్ which differ in the orientation of hydrogen and OH groups around the C1 atom. C1 మీద హైడ్రోజన్ OH గ్రూప్ లో వచ్చాయి. ఓకే, ఈ సైక్లైజేషన్ జరగడం వలన ఈ హైడ్రోజన్ OH ఎలా అరేంజ్ అయ్యి అనేది ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ పాయింట్. దీస్ ఐసోమర్స్ ఆర్ నోన్ యాజ్ ఆల్ఫా డి గ్లూకోజ్ అండ్ బీటా డి గ్లూకోజ్. ఆల్రెడీ నేను చెప్పేశాను, మళ్ళీ ఒకసారి జస్ట్ దీన్ని రిపీట్ చేద్దాం. ద ఐసోమర్ హ్యావింగ్ ద OH గ్రూప్ ఆన్ ద రైట్ ఈజ్ కాల్డ్ ఆల్ఫా డి గ్లూకోజ్ అండ్ వన్ హ్యావింగ్ ద OH గ్రూప్ ఆన్ ద లెఫ్ట్ ఈజ్ కాల్డ్ బీటా డి గ్లూకోజ్. స్ట్రక్చర్స్ కూడా ఆల్రెడీ మనం చూసాం. Such pairs of optical isomers which differ in the configuration only around C1 atom are called anomers. Difference ఎక్కడ ఉందండి? ఫస్ట్ కార్బన్ C1 మీద మాత్రమే డిఫరెన్స్ ఉంది. ఓకే, such pairs of optical isomers which differ in the configuration only around C1 atom are called anomers. Okay, the C1 carbon is known as anomeric carbon or glycosidic carbon. Whatever it may be, స్ట్రక్చర్స్ చూస్తే మీకు చాలా సిగ్నిఫికెంట్ ఆస్పెక్ట్ వస్తుంది. ఇది CHO గ్రూప్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ చైన్ స్ట్రక్చర్ లో CHO గ్రూప్ లో ఉన్నటువంటి ఫస్ట్ కార్బన్ ఇగో C5 లో ఉన్నటువంటి OH తో సైక్లైజేషన్ జరిగింది, రింగ్ ఫామ్ అయింది. మరి అలా రింగ్ ఫామ్ అవడం వల్ల ఏమవుతుంది? ఈ ఫస్ట్ కార్బన్ మీద OH గ్రూప్స్ వచ్చాయి.
ఈ OH గ్రూప్ గానీ రైట్ కి అరేంజ్ అయి ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆల్ఫా డి గ్లూకోజ్. అలా కాకుండా OH గ్రూప్ లెఫ్ట్ సైడ్ గానీ ఉంటే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ బీటా డి గ్లూకోజ్. అంతే, అంతకంటే ఏం లేదు. సో ద టైప్ ఆఫ్ స్పీసీస్ ఏమంటారు అనేది నేను ఆల్రెడీ మీకు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాను. దట్ ఈస్ యానోమర్స్. ఓకే, యానోమర్స్ గురించి కూడా మాట్లాడేసుకున్నాం. చూడండి, సైడ్ ఎఫెక్ట్స్ లో ఉన్నటువంటి ఆస్పెక్ట్స్ డిస్కస్ చేసాం. మ్యూటారొటేషన్, ఎపిమర్స్, యానోమర్స్ ఇదంతా అయిపోయిన తర్వాత ఆసజోన్ ఫార్మేషన్ గురించి మాట్లాడుకుంటాం. ఆసజోన్ ఫార్మేషన్ మాట్లాడుకోకుండా గ్లూకోజ్ స్ట్రక్చర్ కంప్లీట్ అవ్వదు. అంతే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇది ఇప్పుడు దాకా ఎంతైతే ఇంట్రెస్ట్ గా ఉందో ఇప్పుడు ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఓకే, ఆర్గానిక్ కెమిస్ట్రీ కదా, జోష్ డిఫరెంట్ గా ఉంటుంది, చాలా సరదాగా వెళ్ళిపోతుంది. కాకపోతే ఏంటంటే కొంచెం భయం వేస్తుంది స్టార్టింగ్ లో. అలాగా ప్రాక్టీస్ చేసే కొలది చదివితే ఆర్గానిక్ కెమిస్ట్రీ చదవాలి రాబో, మీకు మిగిలిన అన్ని వేస్ట్ అనే స్టేజ్కి వచ్చేస్తారు అనమాట. సో అలాంటిది ఆసజోన్ ఫార్మేషన్ గురించి మాట్లాడుకుందాం. గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్ రియాక్ట్స్ విత్ ఫినైల్ హైడ్రజీన్ అండ్ ఫార్మ్స్ ఆసజోన్. అది ఇంపార్టెంట్ రియాక్షన్. దేనికి రియాక్షన్? గ్లూకోజ్ అవ్వచ్చు లేదా ఫ్రక్టోజ్ అవ్వచ్చు. దేంతో రియాక్ట్ అవుతుంది? ఫినైల్ హైడ్రజీన్ C6H5NH2 ఫినైల్ హైడ్రజీన్ తో రియాక్ట్ అయితే ఆసజోన్ ఫార్మ్ అవుతుంది. దట్ ఈస్ కంప్లీట్ రియాక్షన్ అన్నమాట. ఈ రియాక్షన్ చూడండి, CHO, CHOH, CHOH thrice, CH2OH, this is D-glucose. It is reacting with C6H5NH, NH2. ఏమంటారన్నారు దీన్ని? దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఫినైల్ హైడ్రజీన్. చూడండి, ఇక్కడ ఫినైల్ హైడ్రజీన్ రియాక్ట్ అయితే గ్లూకోజ్ తో రియాక్ట్ అయితే గ్లూకోసజోన్ వస్తుంది, ఫ్రక్టోజ్ తో రియాక్ట్ అయితే ఫ్రక్టోసజోన్ వస్తుంది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే అది గ్లూకోజ్ అవ్వచ్చు, ఫ్రక్టోజ్ అవ్వచ్చు, సేమ్ ఆసజోన్ ఫామ్ అవుతుంది. ఓకే, ఫార్ములా ఈ రకంగా ఉంటుంది, నోట్ చేసుకోండి. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫైనల్ గా ఫామ్ అయినటువంటి గ్లూకోసజోన్ లో ఎన్ని NNHC6H5 కనపడుతున్నాయి చూడండి, ఓన్లీ 2. కాబట్టి స్ట్రక్చర్ చూసి మన ఎగ్జామ్కి వెళ్ళాం అనుకోండి, హౌ మెనీ మాలిక్యూల్స్ ఆఫ్ ఫినైల్ హైడ్రజీన్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ఆసజోన్ ఫార్మేషన్ అడిగారు అనుకోండి, వీటిని చూస్తే మనం 2 అని రాసేసే అవకాశం ఉంటుంది. ఇది ఆబ్జెక్టివ్ బిట్, ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. కానీ ఎన్ని కావాలి? ఇవి 3 మాలిక్యూల్స్ కావాలి. ఇక్కడ స్ట్రెస్ చేస్తున్నాను, అందుకనే జాగ్రత్తగా చూసుకోండి. ఆసజోన్ ఫార్మేషన్ చాలా ఇంపార్టెంట్, ఇంట్రెస్టింగ్ కూడా. డీటెయిల్స్ గా చెప్పుకుందాం కొంచెం. ఇన్ ద ఫస్ట్ స్టేజ్ 1 mole of phenyl hydrazine reacts with aldehyde group of glucose and forms glucose phenyl hydrazone. హైడ్రజీన్ రియాక్ట్ అయిందంటే హైడ్రజోన్ గా కన్వర్ట్ అవుతుంది. ఎందుకంటే అక్కడ రియాక్ట్ అయ్యే గ్రూప్ ఏంటి? ఆల్డిహైడ్ గ్రూప్, CHO గ్రూప్ అన్నమాట. ఓకే, సో CHO గ్రూప్ రియాక్ట్ అయ్యి ఫినైల్ హైడ్రజీన్ తో గ్లూకోజ్ ఫినైల్ హైడ్రజోన్ ఫామ్ అవుతుంది. ఫస్ట్ స్టేజ్, ఫస్ట్ మాలిక్యూల్. సెకండ్ మాలిక్యూల్ ఆఫ్ ఫినైల్ హైడ్రజీన్ ఆక్సిడైజెస్ CHOH గ్రూప్ which is adjacent to aldehyde group to a C double bond O group. చూడండి, సెకండ్ కార్బన్ మీద ఏముంది? CHOH ఉంది. ఆ CHOH దేనిగా ఆక్సిడైజ్ అవుతుంది? ఇక్కడ ఇట్ ఈస్ గెటింగ్ కన్వర్టెడ్ ఇంటూ C double bond O group. ఓకే, అది సెకండ్ పాయింట్. థర్డ్ స్టెప్ లో ఏం జరుగుతుందో చూడండి. ద కీటోనిక్ గ్రూప్, ఈ గ్రూప్ రియాక్ట్ విత్ థర్డ్ మాలిక్యూల్ ఆఫ్ ఫినైల్ హైడ్రజీన్ అండ్ ఫార్మ్స్ ఆసజోన్. అంటే ఎన్ని మాలిక్యూల్స్ అవసరం అయినాయి? ఇక్కడ 3 మాలిక్యూల్స్ ఆఫ్ ఫినైల్ హైడ్రజీన్ అవసరం అయ్యాయి. దాన్ని ఇక్కడ కెమికల్ ఈక్వేషన్స్ డీటెయిల్డ్ గా స్టెప్ బై స్టెప్ చెప్పుకుందాం. గ్లూకోజ్ CHO, CHOH, CHOH thrice, CH2OH. ఫస్ట్ దేంతో రియాక్షన్? ఫస్ట్ మాలిక్యూల్ ఆఫ్ ఫినైల్ హైడ్రజీన్, ఫార్ములా C6H5NH, NH2. ఇది రియాక్షన్. ఏం ఫామ్ అవుతుంది? గ్లూకోజ్ ఫినైల్ హైడ్రజోన్. సో ఇది ఆల్డిహైడ్ గ్రూప్ కదా, ఆల్డిహైడ్ గ్రూప్ లో ఫినైల్ హైడ్రజీన్ రియాక్ట్ అయితే ఈ రకమైనటువంటి రియాక్షన్ CH డబుల్ బాండ్ NH C6H5 ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ ఆక్సిజన్, ఇక్కడేమో NH2 లో H2 బయటకు వెళ్ళిపోతుంది వాటర్ మాలిక్యూల్ గా. ఇది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ సెకండ్ ఫినైల్ హైడ్రజీన్ తో రియాక్షన్ C6H5NH, NH2 తో రియాక్షన్. ఏం ఫామ్ అవ్వాలి అంటే ఈ CHOH గ్రూప్ C డబుల్ బాండ్ O గా ఆక్సిడైజ్ అవుతుంది. దేని ప్రెజెన్స్ లో? సెకండ్ మాలిక్యూల్ ఆఫ్ ఫినైల్ హైడ్రజీన్ తో. నెక్స్ట్ స్టెప్ చూద్దాం. నౌ ద థర్డ్ మాలిక్యూల్ ఆఫ్ ఫినైల్ హైడ్రజీన్ కమ్స్ అండ్ రియాక్ట్ C6H5NH, NH2. మళ్ళీ వాటర్ మాలిక్యూల్ బయటకు ఎలిమినేట్ అవుతుంది. అప్పుడు మనకు కావాల్సినటువంటి ఆసజోన్ ఫామ్ అవుతుంది. ఫైనల్ గా ఆసజోన్ ఈ రకంగా ఫామ్ అయింది.
సో దిస్ ఎంటైర్ రియాక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆక్సిజన్ ఫార్మేషన్ రియాక్షన్. ఈ గ్లూకోజ్ లేదా కార్బోహైడ్రేట్ స్టడీలో ఈ ఆక్సిజన్ ఫార్మేషన్ కి చాలా ఇంపార్టెంట్ సిగ్నిఫికెన్స్ ఉంది. బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, చాలా చక్కగా చెప్పుకున్నామండి మనం కార్బోహైడ్రేట్స్ లో గ్లూకోజ్ స్ట్రక్చర్. సో దీన్ని బాగా యూజ్ చేసుకోవాలి. మీరు యూజ్ చేసుకుని ఇందులో ఏదైనా